హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అకిరా అండ్ యాపీ వచ్చేసి ఇద్దరు పడుకున్నారండి. సో యాపీకి అయితే నేను లంచ్ ప్రిపేర్ చేశాను, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశానన్నమాట. ఇక వాటర్ హీట్ చేస్తున్నానండి. వాటర్ హీట్ అవ్వగానే శ్రీక్షితాని ఇక లేపి స్నానం చేపించేసేయాలి. ఈరోజు లంచ్లోకి శ్రీక్షితకి చాలా ఇష్టమైన కర్రీ అయితే చేస్తున్నానమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి. మార్నింగే స్కూల్కి వెళ్ళే టైం వరకు మనకైతే లంచ్ ప్రిపేర్ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోవాలి అనుకుంటాం కదా. చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా నేనైతే ఇలా చేసిస్తానన్నమాట యాపీకి. ఏమీ లేదండి, యాపీకి అయితే సపరేట్గా చేస్తాను. మళ్ళీ యాపీ వెళ్ళిపోయాక మళ్ళీ లంచ్లోకి ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇప్పుడు యాపీ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ కర్రీ వచ్చేసి నార్మల్గా ఆయిల్ పోసేసి అందులో కాస్త జీలకర్ర వేసానండి. జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వగానే అందులో మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ వేసేయాలి. ఆలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆలు కొంచెం కలర్ చేంజ్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా అని నేను మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయనండి. నార్మల్గా ఎంత వేయాలో అంత వేస్తాను. అసలు ఏం జరిగిందంటే సంతోష్కి ఆలు కర్రీ అంత ఇష్టమే, కానీ అంతగా తినడండి. ఫేవరెట్ అని ఏం కాదు. అలా అని నేను శ్రీక్షితకు ఒకదానికే చేశానన్నమాట. ఏం చేశారంటే శ్రీక్షితకి లంచ్ బాక్స్లోకి వేశాక కాస్త ఆలు కర్రీ మిగిలిందనమాట. అది చూడంగానే శ్రీక్షితకి తినిపిస్తుంటేనే అన్నారు, అరే ఎంత మంచి కర్రీ చేసిందిరా అమ్మనికి ఈరోజు అనేసి అన్నారు. లంచ్లోకి కూడా ఇదేనా అంటే, లేదు నేను శ్రీక్షితకు హ్యాపీకి ఒకదానికే చేశాను అని చెప్పాను. నీకు కావాలంటే చెప్పు, కొంచెం ఉంది కలిపి నీకు కూడా తినిపిస్తాను అని చెప్పానమాట. ఇక శ్రీక్షిత స్కూల్కి వెళ్ళిపోగానే కాస్త ఈ గిన్నెలో రైస్ వేసేసి అతనికి తినిపించాను. సూపర్ ఉంది, లంచ్లోకి కూడా ప్రిపేర్ చేస్తే అయిపోయేది కదా అన్నారు. సరేలే ఇంక ఇన్ని ఉన్నాయి కదా ప్రిపేర్ చేస్తానంటే, ఇలానే ఫ్రై చేసి సేమ్ ఇలానే ఫ్రై చేసేసి చారు చెయ్యి అని చెప్పారనమాట. ఓకే అనేసి లంచ్లోకి కూడా నేను ప్రిపేర్ చేశాను. ఇక ఇదే కర్రీ రోజు చూసారు కదా. కాస్త కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో నేను కారం వేసుకున్నానండి, పసుపు వేసుకున్నాను, సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని మొత్తం కలపాలండి. ఇక మంచిగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఆలుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అండ్ చాలా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలు లంచ్ బాక్స్లో మిగిల్చకుండా మొత్తం లంచ్ బాక్స్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా తినేసేయాలంటే ఇలాంటి కర్రీస్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి. కర్రీస్ కూడా చేయొచ్చండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, కొంచెం ముందులేసి చేయొచ్చు, కానీ ఏ కర్రీ చేసినా కూడా నాకు లంచ్ బాక్స్లోకి పెట్టాలనిపించదు అనమాట. ఆఫ్టర్నూన్ వరకు మొత్తం చప్ప పడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమీ వేయలేదండి, సింపుల్గా చేసేసాను. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక అవి మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా. చూస్తున్నారు కదా, ఎంత మంచిగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నేను చేశాక అనుకున్నాను, అరే లంచ్లోకి కూడా ఇదే ప్రిపేర్ చేస్తే అయిపోయేది కదా అనుకున్నాను అనమాట. ఇలా ఒకవైపు రైస్ పెట్టేసి ఇంకోవైపు ఇలా కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ స్నాక్స్లోకి అయితే ఇక ఫ్రూట్స్ పెట్టేస్తానండి ఈరోజు. నార్మల్గా ఇంట్లో అయితే కొంచెం వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు సంతోష్, అలాగే గ్రేప్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే ఎగ్ అయితే బాయిల్డ్ ఎగ్ పెట్టట్లేదండి, ఎందుకంటే శ్రీక్షితకి నార్మల్గా ఫీవర్ అయితే వచ్చేసింది కదా అండి మొన్నటి వరకు. సో ఎగ్ అయితే కొద్ది రోజులు అవాయిడ్ చేద్దామనేసి ఎగ్ అయితే పెట్టట్లేదు. అకిరానందన్ అయితే లేచేసాడండి, చూస్తున్నారు కదా. కూర్చున్నావా? గుడ్ మార్నింగ్. ఇక బాక్స్ అయితే కట్టేశానండి. ఇక శ్రీక్షిని లేపేసి స్నానం చేపించేసేయాలి. నాకు రోజు ఇదొక టాస్క్ అనమాట. తనకి స్నానం చేయించడం టాస్క్ కాదండి, వీడిని ఏడ్పించకుండా తను స్నానం చేసే అంతసేపు వీడు ఏడవకుండా చూసుకోవాలన్నమాట. ఇంట్లో ఒక్కరికి ఫీవర్ వస్తే పిల్లలందరికీ కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి, ఒకరి తర్వాత ఒకరికి. సో ఇక్కడైతే శ్రీక్షితకి ఫీవర్ తగ్గిందనమాట.
ఇక అకిరాకి నైట్ చాలా ఫీవర్ వచ్చేసిందండి. వీడికి కూడా నైట్ మొత్తం కొంచెం వెట్ క్లాత్ వేసేసి మొత్తం తూడ్చానమాట. ఇక సిరప్ పోసేసి పడుకోబెడితే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాడు. చూసారు కదా అండి, అకిరాని వేర్ ఈజ్ నాన్న అంటే ఫ్యాన్ని చూపిస్తున్నాడు. వేర్ ఈజ్ అమ్మ, అమ్మ ఏది, అమ్మ ఏదకి, అమ్మ కూడా ఫ్యానేనా? హ్యాపీ ఏది, హ్యాపీ, హ్యాపీ ఎక్కడ, హ్యాపీ, హ్యాపీ ఏది చూస్తున్నారు కదా అండి. నాన్న ఏది అంటే ఫ్యాన్ని చూపిస్తున్నాడు, అమ్మ ఏది అంటే ఫ్యాన్ని చూపిస్తున్నాడు, యాపీ ఏది అంటే బయటికి వెళ్ళింది అని చూపిస్తున్నాడు. చూస్తున్నారు కదా, దానికి వీడికి యాపీతో కనెక్షన్ ఎక్కువ అనమాట. ఇంట్లో యాపీ ఉంటేనేమో యాపీ ఏది, అక్క ఏది అంటే యాపీని చూపిస్తాడు, అమ్మ ఏది అంటే యాపీని చూపిస్తాడు, నాన్న ఏది అంటే యాపీని చూపిస్తాడండి. వీడికి అక్క అంటే అంత ఇష్టం అనమాట. అకి, అకి చూడు, ఇటు చూడు నాన్న, అకి వేర్ ఈజ్ నాన్న, ఫ్యానా, వేర్ ఈజ్ అమ్మ, వేర్ ఈజ్ అమ్మ, అమ్మ ఏది. అకిరాకి చాలా ఫీవర్ వచ్చిందండి. శ్రీక్షితకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, శ్రీక్షి ఫీవర్ అయితే తగ్గిపోయిందనమాట. సో అకిరాకి వచ్చిందండి. ఇంట్లో పిల్లలు ఒక్కరికి వస్తే చాలండి, అందరికీ మళ్ళీ అలాగే అంటుకుంటుంది ఫీవర్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో సమ్మక్కని చేసుకున్నాను అనమాట. నాకు తెలియదండి ఎలా చేసుకోవాలో, బట్ వీళ్ళిద్దరికీ ఫీవర్ వస్తుంది కదా అనేసి ఇక మేడారం జాతరకి వెళ్ళాలి కదా అండి అనేసి ఇక మొక్కుకున్నానండి. ఫీవర్ మంచిగా తగ్గి హ్యాపీగా మంచిగా రావాలమ్మా అనేసి మొక్కుకున్నాను. ఇక పూజ అయితే చేసేసుకున్నానండి ఈరోజు. నేనేంటి అంటే నార్మల్గా పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినరు కదా, అలాంటివి ఏదీ లేదనమాట. నాన్ వెజ్ అయితే తింటామండి, అంటే ఏదైనా మొక్కుకుంటే తినరు, బట్ అలా ఏం మొక్కుకోలేదనమాట. సంతోష్కి ఆమ్లెట్ కావాలి అని చెప్పారనమాట. చెప్పాను కదా అండి, ఈరోజు ఆలు అండ్ చారు చేయమన్నారు. శ్రీక్షితకి ఎలా చేశానో బాక్స్లోకి అలానే కావాలి నాకు కూడా, అండ్ చారు కూడా చేసే అంటే చేశానమాట. అండ్ ఆమ్లెట్ కూడా కావాలి అంటే చేస్తున్నాను. ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఆమ్లెట్ చేయకపోయేదానండి, బట్ నేను మార్నింగ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి లంచ్లోకి చారు చేద్దామనేసి చింతపండు తీసానమాట. నేను తీసే టైంలో అకిరా ఏం చేశాడు, నా వెనకాల నుండి వచ్చేసి వాడు ఫ్రిడ్జ్లో నుండి ఎగ్ తీసేసాడండి. చేతిలో పట్టుకొని గట్టిగా ప్రెస్ చేశాడనమాట ఎగ్ని. నేను చూడలేదు, సంతోష్ చూసి అయ్యో అని సడన్గా వచ్చి పట్టుకున్నాడు ఎగ్. ఆల్రెడీ అప్పటి వరకు గట్టిగా ప్రెస్ చేస్తే ఎగ్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట. ఇక తొందరగా ఒక బౌల్ తెచ్చేసి ఇక ఎగ్ని వేశారు, లేదంటే మొత్తం ఇంట్లో పడిపోయేది ఎగ్. ఇక లంచ్ అయితే చేసేసానమాట. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ నేను జుడియోకి అయితే వెళ్ళొచ్చాము మేము. జుడియోలో కొంచెం క్లాత్స్ ఏదైనా తీసుకుందాం అనేసి వెళ్ళానమాట, బట్ నాకు అంతగా ఏమీ అనిపించలేదండి ఈసారి. సో అందుకని కొన్ని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను, కొన్ని నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. వైప్స్ అండి, వెట్ వైప్స్ తీసుకున్నాను. ఇక్కడ సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక అసలు బయటికి వెళ్తే చాలా ఎండ ఉందండి. నిన్న మేము వెళ్ళేటప్పుడు కూడా కొంచెం యూజ్ అవుతాయి కదా వెట్ వైప్స్ అనేసి తీసుకున్నాను. అలాగే నాది ఐలైనర్, కాజల్ అన్నీ అయిపోయాయి అనమాట. నేను పర్పుల్లో బుక్ చేసుకుందాం అనుకున్నానండి, ఆర్డర్ పెడదామని అన్ని కార్ట్లో వేసుకున్నాను అనమాట. ఇక జుడియోకి వెళ్ళాను కదా ఇక అనేసి తీసుకున్నాను. ఇవైతే ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇవన్నీ నేను యూజ్ చేశాక రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను, అండ్ ప్రైజెస్ కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కూడా నాకు చాలా నచ్చాయండి. రబ్బర్ బ్యాండ్స్ అయితే శ్రీక్షితకి యూజ్ అవుతాయి కదా, నాకు కూడా యూజ్ అవుతాయి అని తీసుకున్నాను. ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, లిప్ బామ్ ఇవన్నీ తీసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం, బాగుంటే నెక్స్ట్ టైం కూడా తీసుకోవచ్చు కదా అన్న హోప్తోనే తీసుకున్నాను అనమాట. ఒకవేళ నచ్చితేనేమో నెక్స్ట్ టైం పర్చేస్ చేయొచ్చు, లేదంటే లేదు అనుకున్నాను. యాపీకి తీసుకుందాం అనుకున్నానండి, చాలా బాగున్నాయి పిల్లల కలెక్షన్ యాపీకి అయితే, బట్ ట్రయల్ చేస్తే అన్నీ చిన్నగా అయిపోతున్నాయి అనమాట. కరెక్ట్ తన సైజు లేవండి, ఉంటే చిన్నగా అయినా ఉన్నాయి, లేదంటే బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట. ఒక టీషర్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, మంచిగా ఉందనేసి తీసుకున్నాను. అండ్ అకిరాకి ఏం తీసుకోలేదండి, నాకు అకిరాకి పెద్దగా కలెక్షన్ నచ్చలేదు. సంతోష్ వచ్చేసి ఒక షర్ట్ అయితే తీసుకున్నారు. లాస్ట్ టైం అమీర్పేట్లో ఉన్న జుడియోకి వెళ్ళామండి, అది చిన్నగా ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళిన జుడియో అయితే ఎంత పెద్దగా ఉందంటే అన్ని గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి, ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ బోయిన్పల్లి జుడియోలో అయితే. నేనైతే అసలు షాక్ అయ్యాను అనమాట. నేను క్లాత్స్ కోసం వెళ్ళాము, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ తీసుకుందామని వెళ్ళానండి, బట్ ఒకవైపు పెద్దగా ఈ షాపింగ్ ఉందన్నమాట, ఇంకో వైపు వచ్చేసి గ్రాసరీస్ అయినా, కిచెన్ ఐటమ్స్ అయినా,
అన్నీ ఉన్నాయండి అసలు. ఏది లేదు అనే మాటే లేదనమాట. ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. ఈ జూడియోకి, బోయినపల్లి జూడియోకెళ్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కాజల్ ఒకటి తీసుకున్నానండి బ్లాక్ కలర్‌ది. మళ్ళీ యాపీ వేసిందో లేదో నాకు తెలీదు కానీ బ్లూ కలర్ కాజల్ వచ్చిందండి. నేను అసలు చూసుకోకుండా బిల్ చేపిచ్చాను. అసలు వేస్ట్ అయిపోయిందనమాట. ఇక దాన్ని ఏం చేయాలో ఏమో అండి. "నువ్వు వేసావా నాన్న ఇది ఎక్స్‌ట్రా నేనైతే వేయలేదు. నువ్వు వేసావా?" అనంటే, "నేను వేయలేదమ్మా" అంటుంది. బట్ నేను అసలు చూడకుండా వేశానా, శ్రీక్షిత వేసిందా అసలు తెలీదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.